చెడ అని నిర్ణయించబడుతుంది. రమేష్ అనసూయని పెళ్లి చేసుకున్నాక ఆవిడ ఇష్ట ప్రకారం గడప దాటేందుకు అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే చదువుకోవాలని బయటకు వెళ్ళిందో ఎన్నో సమస్యల్ని ఇంటి వరకు తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈరోజు భర్త కూడా వద్దనే స్థితికి వెళ్లిపోవడంతో బాధపడుతున్న రమేష్ కన్నీటి గదే ఈనాటి మన రచ్చబండలో. నల్గొండ జిల్లాకు చెందిన రమేష్ అనసూయను పెళ్లి చేసుకున్నాడన్న మాటే గాని వివాహం జరిగి సంవత్సరం తిరిగేసరికి ఆమె అనుమానానికి ప్రతి క్షణం మానసికంగా కుంగిపోతూనే కాపురాన్ని నెట్టుకొచ్చాడు. ఇక పెళ్లితో మధ్యలోనే ఆగిపోయిన అనసూయ చదువు పూర్తి చేసేందుకు ఊరిని వదిలి టౌన్ కు పోవడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి రమేష్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. భర్తకు చెప్పకుండా తనకు నచ్చిన చోటుకు వెళ్లటం, తనకు నచ్చిన పనులు చేయడం చేస్తూ చివరికి టౌన్ కు ఒంటరిగా వెళ్లిన అనసూయను గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేశారన్న విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకుని మరింత కుంగిపోయాడు. ఇప్పుడేమో తన కాళ్ళ మీద నిలబడతాను కానీ భర్తతో ఉండలేనటంతో న్యాయం కోసం రచ్చబడని ఆశ్రయించాడు రమేష్. అనసూయ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలాంటి సమస్యల్ని సృష్టించింది, ఆవిడ ప్రవర్తన వల్ల ఈరోజు తన కుటుంబం ఏ విధంగా వీధిన పడిందో చెప్పడానికి రమేష్ తన తల్లితో కలిసి వస్తున్నారు. రమేష్, నా పేరు రమేష్. రచ్చబండ కార్యక్రమం నా ఇష్ట ప్రకారంగా వచ్చాను. ఎవరి బలంతో లేదు. భగవద్ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్తాను. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదివాను మేడం. ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఏ ఉద్యోగం చేస్తాను, ఇంటికానే వ్యవసాయం, ఇంటి పనులు చూసుకుంటాను మేడం. ఓకే, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 years అయింది మేడం. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. పిల్లలు ఎంతమంది? 2 బాబులు, ఒక బాబు చనిపోయాడు. మీ భార్య మీరు ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు? 1 year హ్యాపీగా ఉన్నాను మేడం. 1 year హ్యాపీగా ఉన్న మీ మధ్యలో ఏది సమస్యగా మారింది? ఎందుకు విడిపోవాల్సి? అనుమానం మేడం నా మీద. ఎక్కడికి పోయి వచ్చినా అనుమానం. బట్టలు చెక్ చేయడం కానీ, ఇది చెక్ చేయడం కానీ అలాంటివి జరిగేది. జరిగిన 1 సార్లు 2 సార్లు కూడా సరేలే అనిపిస్తే నేనే లైట్ తీసుకున్నాను మేడం. పదే అదే జరుగుతున్నా కూడా ఎందుకు ఇలా చూస్తున్నావు అనేసి నేను గట్టిగా అడిగాను మేడం. అడిగితే కూడా నువ్వు బయటికి వెళ్తున్నావు, ఎక్కడో వెళ్తున్నావు, ఎక్కడో చేస్తున్నావు, ఎక్కడో చేసి వస్తున్నావు అనేసి అన్నది. ఎందుకు ఆ డౌట్ మీ ఆవిడకి వచ్చింది? అరేంజ్ మ్యారేజ్ కదా? అవును మేడం. సో మీరు ఎవరో తెలియదు, పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉండాలి కానీ అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం వచ్చిన తర్వాత నేను ఎక్కడికి పోయాను అనేసి నువ్వు అంటున్నావు కదా, సరే చూపించు, పొలాల దగ్గర వెళ్ళాలని, ఎవరితో మాట్లాడాలని నిరూపించమన్నా కూడా నిరూపించలేదు మేడం. అలాగనే అట్లనే కొన్ని రోజులు జరుగుతుంది. గొడవ మా మీద గొడవ జరుగుతూనే ఉంది. కామన్గా నేను లైట్ తీసుకుంటున్నాను, వస్తున్నామన్నా ఇక మాట పెరిగింది మేడం. మాట పెరగంగానే నువ్వు వేస్ట్గా అడివి, ఎదవా, వేస్ట్ ఫెలో అనేసి బూత్ మాటలు తిట్టింది మేడం. అప్పటికి పిల్లలు పుట్టారా? లేదు మేడం, ఎప్పుడు పుట్టలేదు. పుట్టేగా నువ్వు అట్లా మాట్లాడతావు అనేసి నేను ఒక దెబ్బ వేసాను మేడం. కొట్టంగానే ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని ఎప్పుడైనా పిలిచి మాట్లాడారా ఈ విధంగా అనుమానం పడుతుంది? వాళ్ళ మమ్మీ, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని పిలిపించాను. మా ఇంటి దగ్గరనే పిలిపించాను మేడం. పిలిపిస్తే వాళ్ళు వచ్చారు. ఏందమ్మా అంటే నేను అడిగింది, ఫస్ట్ నన్ను అడిగారు, ఏంది బాబా అంటే ఎట్లా అంటుంది మామయ్య మేము కూతురు అయితే అంటుంది కదా అనేసి నేను అన్నాను. ఏందమ్మా అంటే మీకు తెలియదు, మీరు గమ్మున, మీకేం తెలుసురా, ఇక్కడ జరిగే సమస్య నాకు చెప్పని మీకేం తెలుసు అని అన్నారు. మరి నీకు తెలియనప్పుడు 10 మంది చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే అడగండి. మీ ఇంటి వాళ్ళు అబద్ధం అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళన్నా నిజం చెప్తారు కదా, అబద్ధం అయితే చెప్పారు కదా అని నేను అయితే అడిగారు. అడిగితే సరేలే బావా, ఇది దయ్యం పట్టింది, పోయి బాగా చేయించుకొని వస్తా అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత 10-15 days అక్కడే ఉంచుకుంటారు వాళ్ళు. ఫోన్ చేస్తే బాగలేదు, మంచిగా లేదు అనేసి చెప్తారు. వచ్చిన తర్వాత మరి అక్కడే ఉంచుకుంటారా లేకపోతే సంసారం చేపిస్తారా అనేసి నేను అన్నాను. అయితే 2 రోజుల్లో వచ్చి పెట్టిపోతానమ్మా మామయ్య వచ్చారు. ఇలాగనే 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం. అయితే నీ కూతురు ఇక్కడ సంసారం చెయ్యదులే, నీ కూతురుని నీ అల్లుని ఇంటికి తోలుకుపో, అక్కడే ఉన్న సంతోషంగా ఉంటారు అనేసి పెద్ద మనిషి చెప్పాడు. నేను వెళ్ళాను. 8 రోజులు ఉంటావరా అనేసి ఇక మా వాళ్ళు తిట్టారు. ఏంటమ్మా నేను వెళ్తున్నా, మా భార్య నేను వెళ్తున్నా అంటే నేను కూడా వస్తా అన్నది. నేను కూడా వస్తా అన్నప్పుడు నువ్వు ఆడికమ్మా లేదని నాన్న అడిగాడు. నాన్న అడిగిన తర్వాత నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని అన్నది. నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు సంసారం సర్దిద్దుకుంటావా అని అన్నాడు. అయితే ఆయన తప్పు చేస్తుండే కదా, మరి గొడవ సమస్య ఎందుకు, నువ్వు కూర్చోవమ్మా అనేసి నేను మాట్లాడతా అనేసరి ఏందమ్మా అని తండ్రి చెప్పగానే కూతురు కూర్చుంది. ఏందమ్మా నేను వెళ్తున్నా, మరి వస్తున్నావా రాలేదు నా భార్యని నేను అడిగిన. అనేసరికి వాళ్ళు మా మామ మా అత్త గొడవపడరు, ఇక్కడ ఉంచుకుంటే పద్ధతి కాదు, పోయి తోలరా అనేసి వాళ్ళు ఘర్షణ చేసుకోరు మేడం. నేనేం జోక్యం చేసుకోలేదు. తర్వాత మామ మీ అత్త నీకు సపోర్టా? తీసుకెళ్ళలేదు. కూతురు ఇంటికాడ ఉంటే బాగుండదు, అల్లుడు పోతున్నప్పుడు కూతురు కూడా వెళ్ళిపోవాలి కదా,
పంపించాయి, నువ్వు పంపించరా నేను పోనంటే నేను పోను, వాళ్ళు గొడవపడ్డారు మేడం. గొడవపడంగానే సరేలే అనుకునేసి నేను వెళ్తున్నా అంటే మా మామ అన్నాడు కదా 10 రోజులు కదా మళ్ళీ రావడం ఎందుకు, పండుగ వస్తుంది కదా అనేసి అన్నాడు. 10 రోజుల తర్వాత నువ్వు ఫోన్ చేస్తా, నువ్వు వచ్చేసి అమ్మాయి ఎన్నే ఉంటుంది అనేసి నేను వెళ్ళిపోయాను. అయితే ఇంకా అట్లా గొడవ పెరిగి నేను కూడా ఫోన్ చేయడం మానేశాను మేడం. ఫోన్ మానేసిన తర్వాత ఇక నేను ఆమె అక్కడే ఉంది, నేను మా ఇంటి దగ్గరనే ఉన్నాను. నాకు 2 months తర్వాత సిఐ ఫోన్ చేశాడు మేడం. సిఐ ఫోన్ చేసి ఏమన్నాడంటే, బాబు మీ పేరు రమేష్ అని అన్నాడు. అవును సార్ అన్న, మీది ఎక్కడ ఏ ఊరు అని డీటెయిల్స్ ఇలాగనే అడిగాడు. అయితే మీ భార్యకి ఇట్లా జరిగింది కదా రేపు అటెంప్ట్, మెల్ల గొలుచు ఇవన్నీ జరిగినాయి, నీకెవరు చెప్పలేదా అని అన్నాడు. నాకెవరు చెప్పలేదు సార్ అన్నాను. 2 days తర్వాత జరిగి ఎన్ని రోజులు అయింది సార్ అని నేను అన్నా. 2 days అయిందమ్మా అని ఆయన అన్నాడు. మరి నీతో కొంచెం మాట్లాడేది వస్తావా అంటే, సార్ నేను వేరే ఊర్లో ఉన్నాను సార్, రేపు వచ్చి కలుస్తాను. అత్తగారింట్లో కదా ఉన్నావు? నేను మా ఇంటికి వెళ్ళిపోయాను కదా మేడం. 10 days ఉన్న తర్వాత పండుగ చేస్తా అని చెప్పిండు కదా మా మామ. అవును, 10 days మీరు అక్కడ ఉన్నప్పుడు 2 days ముందర ఇక్కడ రేపు ఎలా జరిగింది? 2 months మేడం. 2 months. అయితే ఆమె ఎట్లా వెళ్ళిందో చెప్తాను. అయితే సార్ అయితే ఎట్లా జరిగింది సార్ అంటే, ఆమె డిగ్రీ రిజల్ట్స్ కోసం బయట టౌన్కి వచ్చిందంట. అయితే ఎవడు మొత్తం మంది కలిపేసి ఆటోలు తీసుకుపోయారంట, మెల్ల గొలుసులని తీసుకెళ్లారంట బాబు అని అన్నాడు. మరి నీకెవరు చెప్పలేదంటే, నాకు ఎవరు చెప్పలేదు సార్ అనేసి నేను అన్నా. మరి నీకు చెప్పకపోవడం ఏంటంటే, నాకెవరు చెప్తే కదా సార్, మీరు చెప్తే తెలిస్తేనే మీ దగ్గరికి వచ్చాను నేను అన్నా. ఇప్పుడు మీరు పోలీసు మిమ్మల్ని రమ్మన్నారు, జరిగించారు. అవును మేడం. అప్పుడు మీరు నేరుగా వెళ్ళి ఆవిడ నిలదీసి అడగాలి కదా, ఇలా భర్తగా ఎందుకు చెప్పలేదని. నేను నాకెవరు చెప్పలేదు, నా భార్యకి ఇలా జరిగింది, నీ భార్యకి ఇలా జరిగిందని మామ గాని అత్త గాని బామ్మర్ది గాని ఎవరైనా చెప్పారా మేడం? ఒక పోలీస్ ద్వారా నేను తెలుసుకున్నాను. చెప్తే నువ్వు కాపురం చేయకుండా బయటకు తెరవేస్తావు అన్న భయం ఒకటి ఉండొచ్చు, లేదా మూర్ఖత్వం ఉండొచ్చు. మీ అత్త వాళ్ళది కానీ మీ భార్యది కానీ ఏమన్నా. అందుకని నేను వెళ్ళలేదు, వాళ్ళు చెప్పకుండా. నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు తప్పు చేయనప్పుడు నీ నిందలేసేటప్పుడు, ఇంత పెద్ద జరిగినప్పుడు కనీసం భర్తకి గౌరవంగా ఇచ్చి చెప్పలేదు అంటే వెళ్ళి గట్టిగా అడగచ్చు కదా. 2 months తర్వాత ఇప్పుడు వెళ్తే బాగోదులే అనేసి నేనే అనుకుని, మా పెద్దవాళ్ళు ఇప్పుడు వెళ్తే బాగుండదు అనేసి అన్నారు. ఎందుకు బాగుండదు? ఈ బాగున్నదంటే ఇది జరిగింది అప్పుడు రాలేదు అనేసి అంటారు, వేడి మీద ఉంటారు వాళ్ళు కదా, ఏదో ఒకటి ఏదైతుంది ఎందుకులే అనేసి అన్నారు. అనేసరికి 2 months తర్వాత నేను వెళ్ళాను. ఏందమ్మా భార్య అంటే, కాపురానికి పంపిస్తారమ్మా అమ్మ అంటే, వాళ్ళు అన్నారు కదా నీ భార్య ఎక్కడ ఉంది బాబు, భార్య చచ్చిపోయింది కదా అని మా అమ్మ అన్నాడు. ఇవాళ వచ్చి నువ్వు భార్య ఎక్కడ ఉందని అడుగుతున్నావు అని ఆయన అన్నాడు. భార్య ఇక్కడ ఉంది అనేది నేను ఇక్కడ పెట్టిపోయినాను, నేను ఇద్దరం కలిసి వచ్చాము, పండగ చేస్తామని నువ్వు అన్నావు, తర్వాత నేను ఫోన్ చేస్తా అన్నావు, ఏం చేయలేదు నాకు, నువ్వు ఇప్పుడు భార్య ఎక్కడ ఉందని నువ్వు అడుగుతున్నావు అని నేను అన్నాను. డైరెక్ట్ టౌన్లో కలిసాను. సంసారానికి వస్తావా రావా అనేసి నేను గట్టిగా నిలదీసి అడిగాను. నేను రానన్నది. రాకపోతే విడాకులు ఇచ్చాయమ్మా, నీకు నాకు కొంతనేందుకు అని నేను అన్నా. అమ్మంటే పోలీస్ కేసు పెట్టింది మేడం. పోలీస్ కేసు పెట్టగానే ఏమని పెట్టిందంటే, వరకట్న వేధింపులు వేధిస్తున్నారు సార్ అని పోలీస్ కేసు పెట్టింది. ఆయన నన్ను పోషించడు, నన్ను సరిగా చూసుకోడు, అసలు వేస్ట్, సంసారానికి పనికి రాడని పెద్ద మనిషి 10 మంది ముందులో అన్నది. 2 పిల్లల్ని కన్న తర్వాత మీరు సంసారానికి పనికి రానని 10 మందిలో కూడా అన్నది. అన్న కూడా మేమేం అనలేదు. ఏం బాబా అంటే, సరే ఆమె రానంటే రాను, తల్లిదండ్రులు కూడా ఆమె రానంటూ తల్లిదండ్రులు మేము పంపించామని తల్లిదండ్రులు కూడా. ఆమె నేను చదివించాను, ఆమె దగ్గర ఫోన్ ఉండదు, నేను ఏ పనికి వెళ్తే ఆ పనికి వెళ్ళాలి అనేసి నేను దాని కండిషన్ ఒప్పుకుంటా అంటే ఒప్పుకుంటా అని, సంసారానికి వస్తా అంటే వస్తా అని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత కూడా 1 నెల రోజులు బాగున్నాను. సో నిన్ను లెక్క చేయకుండా ఆవిడ ఇండివిజువల్గా ఉంది కాబట్టి నీ కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నాం. కంట్రోల్ అంటే నేను ఇద్దరం మంచిగా ఉండాలనేసి నేను అన్నాను మేడం. కంట్రోల్ అంటే కంట్రోల్లో నీతో పని వస్తే సెల్ ఫోన్ లేకపోతే ఎట్లా ఇదవుతుంది? సెల్ ఫోన్ వద్దనుకున్నాను మేడం, సెల్ ఫోన్ వద్దనుకున్నాను. దానివల్ల ఏం ప్రాబ్లం వచ్చింది? ఒకసారి డౌట్ వచ్చింది కాబట్టి వద్దనుకున్నాను మేడం. ఆ మనసులో నేను మంచిగా ఆడుకున్నాను, చెడు అనుకున్నాను, నేను వద్దన్నాను మేడం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం కోరుకుంటున్నారు? నాకు భార్య కావాలని కోరుకుంటున్నాను మేడం. మారుతుంది అనుకుంటున్నారా మీరు కోరినట్టుగా? మారుతుంటే ఆమె నేను చెప్పిన కండిషన్లు ఒప్పుకుంటేనే తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఏం కండిషన్లు పెట్టావు? నా మీద అనుమానం పడకుండా, ఎవరితో మాట్లాడకుండా, గొడవ పడకుండా, మాటికి పుట్టింటికి వెళ్లకుండా, నేను చెప్పే విధంగా నేను చెప్పినప్పుడు వాళ్ళ ఇంటికి పోయేటట్టు, ఒకవేళ పండుగలు పప్పన్నాలు పిలిస్తే ఇద్దరం పోయి వచ్చేటట్టు. భర్త మీద అనుమానంతో తన కాపురాన్ని ముక్కలు చేసుకుంటుంది అనసూయ. మరి ఇలా ఎందుకు చేసుకుంటుంది? ఈ రోజు వారిద్దరి మధ్య గొడవలో ఆ బిడ్డను ఎందుకు బలి చేస్తుంది? ఈ రోజు భర్తని కావాలనుకుంటుందా వద్దనుకుంటుందా? ఆవిడని అడిగి తెలుసుకుందాం. అనసూయ,
నా పేరు అనసూర్య. నేను రచ్చబండ కార్యక్రమానికి నా ఇష్టపూర్తిగా వచ్చాను. ఎవరి బలం అంతా రాలేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఏం చదువుకున్నాను సూర్య? డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. ఇప్పుడు అయిందా పెళ్లి? ఇప్పుడు అయింది. మ్యారేజ్ ముందు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సో అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మీ మ్యారేజ్ అయ్యాక మీరు చదువుకోవాలని అడిగారు మీ హస్బెండ్ ని? అడిగాను మేడం. 1 సంవత్సరం ఎగ్జామ్స్ కూడా రాపించారు. డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయించారు. ఓకే. తర్వాత రాయించలేదు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది పెద్ద బాబు అప్పుడు. ఇక తర్వాత గ్యాప్ వచ్చింది, 2 years గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ బాబు అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. 1 year తర్వాత మళ్ళీ సెకండ్ బాబు వచ్చింది. అప్పుడు నేను చదువుకుంటానంటే గ్యాప్ వచ్చింది. ఈసారి అన్న నాకు ఎగ్జామ్ రాయనివ్వు, ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటా అని చెప్పాను. అయితే వాళ్ళు వద్దన్నారు. అయినా ఎలాగో అలా 1 సంవత్సరం అయిపోతే డిగ్రీ పట్టా వచ్చేస్తుంది కదా, తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు, లేకుంటే తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత బీఎడ్ ఏదో ఒకటి చేసుకుంటా, ఈ 1 సంవత్సరం రాపియని బతిమాలిన. అవసరం లేదన్నారు మేడం. ఎందుకు వద్దన్నారు? మా అత్త మామలో ఎగ్జామ్స్, ఆమె డిగ్రీ చదువుకుంది కదా, ఆమె చదువుకోకూడదు, ఒకవేళ చదువుకుంటే మమ్మల్ని లెక్క చేయదు, ఆమె కంటే తక్కువ చదువుకున్నా వద్దు. వాళ్ళు వద్దన్నా కూడా నేను ప్రెగ్నెన్సీ ఉన్నా, 8 months ఉన్నా, అయినా ఈసారి కంప్లీట్ చేసుకుంటా అని బలవంతం మీద రాసిన మేడం. ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసిన. అయితే మా హస్బెండ్ ఏమనేదంటే ప్రతిదానికి నన్ను భార్యగా అసలు కేర్ చేయకపోయేది మేడం. మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చేది. ఏ విషయంలో గొడవలు వచ్చేది? చిన్న చిన్న వాటికి గొడవలు వచ్చేది. బాబు చనిపోయింది మేడం డెలివరీ అయినాక. పెద్ద బాబా? చిన్న బాబు మేడం. డెలివరీ అయినాక 5 days బతికిండు, తర్వాత చనిపోయిండు. జాండ్రీస్ ఎక్కువై చనిపోయింది మేడం. అప్పుడు గొడవ 8 months లో వచ్చేసింది మేడం. మా హస్బెండ్ కొట్టిండు నన్ను. కొడితే 8 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొట్టిండు పెద్ద బాబు. అప్పుడు వచ్చేస్తే డెలివరీ అయినాక వెళ్ళిన. ఎందుకు కొట్టాడు? ఏ విషయం మీద? మనీ విషయంలో కొట్టిండు మేడం. మనీ విషయంలో కొట్టిండు. 200 rupees కోసం. పత్తి చేనులో మేము గింజలు నాటినాం మేడం. అయితే ఆ కూలి పైసలు మా దగ్గర చేంజ్ లేదని తీసి నా దగ్గర ఉన్న 200 ఆయనకి ఇచ్చిండు, వాళ్ళకి ఇచ్చిర్రు. అయితే నువ్వు ఎందుకు తీసినా, నా ఖర్చులకని ఉంచుకున్నా, అమ్మ వాళ్ళు ఇస్తారు కదా, నువ్వు ఎందుకు ఇవ్వడమని ఆ విషయంలో గొడవ అయింది. గొడవ అయ్యేసరికి ఆయన నా ప్రెగ్నెన్సీ అని చూడకుండా కొట్టిండు. మా మావయ్య విడిపించిండు, మా మావయ్య కూడా కొట్టిండు. అయితే మత్త ఏమనేది, నాకొక్కడే కొడుకు, నీ వల్ల నా కొడుకు ఏమైనా అయిపోతాడు, నీ వల్ల 2 తండ్రి కొడుకులు కొట్టుకుంటారు, నువ్వు ఎక్కడ తలిగినావు అది ఇదని బూతులు తిట్టింది మేడం. అప్పటి నుంచి ఇక చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడం, రావడం, పోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక వ్యవసాయం చేయలేను నేను, ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక జాబ్ చూసుకుందామంటే మా హస్బెండ్ ఏమో జాబ్ చూసుకున్నాడు మేడం. మా చిన్న మావయ్య ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఇక్కడనే జాబ్ చేస్తాడు. ఆయన ఏదో ప్రైవేట్గా జాబ్ చేసుకుందామని ఆయన జాబ్ చూస్తే వచ్చి మా చిన్న మావయ్య ఇంట్లోనే 2 months ఉన్నాడు మేడం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కంపెనీలోనే ఎవరితోటో రిలేషన్షిప్ పెట్టుకుందని ఆయనతో పాటు కంపెనీకి వెళ్ళిన ఒక అబ్బాయి, మా ఊర్లో అబ్బాయి చెప్పింది మేడం. మా అబ్బాయిని తీసుకొచ్చి మా చిన్నత్త ముందు కూడా అనిపించిన నేను. అయితే మా అత్త కూడా చెప్పిన, మా చిన్నత్త, మా చిన్న మామ వాళ్ళకు కూడా చెప్పిన, ఇలా ఉందంట, అంటే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తుందంట, ఈయన నైట్ షిఫ్టింగ్ అన్నప్పుడు డే ఆమె కలవదంట, అబ్బాయితోటి పంపించిందంట. అత్తమ్మ ఎందుకు అట్లా అని గొడవ అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళిండు. ఇలా చిన్న చిన్న గొడవలు అనుమానాలకు దూరమై ఎక్కువైతామని అక్కడ నన్ను తీసుకెళ్ళిండు. అక్కడ కూడా బాగానే ఉన్నాం. ఒకరోజు కంపెనీకి తీసుకెళ్ళిండు మేడం నన్ను కూడా. అంటే ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకోవచ్చు, అందులో వేకెన్సీ ఉంది, నీకు డిగ్రీ ఉంది కదా తీసుకెళ్తా అంటే సర్టిఫికేట్స్ అవసరం వచ్చినాయి మేడం. అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి మా బ్రదర్ తోటి తెప్పించిండు. అక్కడ మేము అప్లై చేసుకుంటే అందులో ఒక రోజు డ్యూటీకి కూడా వెళ్ళిన మేడం. నేను ఈయన ఏం చేసేదంటే డ్యూటీకి నాతో పాటు రావాలి కదా మేడం, రాకుండా నన్ను ఒక్కదాన్నే పంపించిండు. ఇప్పుడు వస్తాడా తర్వాత వస్తాడా అని చూసిన. సెల్ ఫోన్ కూడా నాట్ అలౌడ్ కదా మేడం, అందులో తీసుకెళ్ళలేదు. ఇప్పుడు వస్తాడా తర్వాత వస్తాడా అంటే డ్యూటీ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది మేడం. నేను లోపల వాళ్ళని అడిగిన, మా హస్బెండ్ రాలేదేంటి అంటే, మీ హస్బెండ్ డైలీ ఇంతే హాజరు వేయించుకుంటాడు, సెక్షన్లు తిరుగుతాడు, తర్వాత డ్యూటీకి వస్తాడని అన్నారు. అయితే ఈవినింగ్ వచ్చి ఇతన్ని అడిగిన, అయితే నువ్వు ఎక్కడ డ్యూటీకి వెళ్తే అక్కడ ఆరా తీస్తావా నన్ను అలా అనుమానిస్తావా నువ్వు, వాళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది నీకని కొట్టిండు మేడం. నన్ను రూమ్లో కొడితే మా చిన్ని మామయ్య వాళ్ళకి చెప్పిన. మీకు అనుమానం అనేది పెళ్ళైనప్పటి నుంచి ఉందా మీ హస్బెండ్ మీద, లేదా ఫ్యాక్టరీలో అతను ఉద్యోగం చేరిన తర్వాత మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే మేడం, ఇలా కొట్టేది జరిగేది. నేను అడిగింది మీకు మీ భర్త మీద అనుమానం పెళ్ళైనప్పటి నుంచి ఉందని ఆయన అన్నాడు. మరి పెళ్ళైనప్పటి నుంచి లేదు మేడం. మా పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఉంది, పెళ్ళైనప్పటి నుంచి లేదు. ఇద్దరు వచ్చింది సడన్ గా అంటే ఈయన కంపెనీలో ఉండు కదా, అప్పటి నుంచి అనుమానం వచ్చింది. అందులోను మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మేడం, ఊరికి వచ్చేసినాం. అంటే మా ఇంటి పక్కన వాళ్ళ రిలేషన్, వాళ్ళ వదిన ఉంది. వాళ్ళ వదిన క్యారెక్టర్ మంచిది కాదు.
తనతో సరిగా ఎవరు మాట్లాడరు, నన్ను కూడా మాట్లాడొద్దు అన్నాడు. ఆమె చాలా మందితో ఎఫేర్ ఉంది, ఈయనకు పెళ్లి కాకముందే ఒకసారి ఉందంట, నేను మర్చిపోయినా, అలాంటివి ఏం లేదని చెప్పిన, నేను కూడా మర్చిపోయినా మేడం. అలాంటిది ఒక రోజు మేడం బాగా మంచు కురుస్తుంది, December 22 మేడం 2014. అయితే ఆ రోజు నేను బట్టలు ఉతకని కాలువకి వెళ్ళిన మేడం. మాకు ఇంటి ముందర కాలు ఉంది, అందులో బట్టలు వేసుకొని బట్టలు ఉతకడానికి వెళ్ళిన. ఈయన స్నానం చేస్తుండు, ఆ మొక్కతే ఉంది, ఈయన ఉండు, ఆమె ఉంది. సౌండ్స్ వినబడుతున్నాయి, ఈయన వాయిస్ వినబడుతుంది, పక్కన ఎవ్వరు లేరు, కానీ ఆమె కనబడ్డది. నాకు ఏం వినపడ్డదంటే ఇంతకుముందు మాట్లాడింది వినపడలేదు మేడం. సడన్ గా వెళ్ళి చూసేసరికి ఆయన నీకు నాకు ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం, అందరి గురించి నీకెందుకు, మన గురించి ఆలోచించని అన్న విషయం నాకు వినపడ్డది. నామను కూడా అడిగిన, మా ఆయనతో నువ్వు ఎందుకు మాట్లాడినావు అంటే, నేను మాట్లాడలే, మీ ఆయనే మాట్లాడిందని అన్నది. నువ్వేం మాట్లాడుతావు, రా ఇంటికి రా, నువ్వు మనం మాట్లాడుకుందాం, నీ ముహూర్తం నేను పెడతారా అని అన్న మేడం. ధైర్యంగా అన్న, అత్తయ్య మా ఉన్నారు అక్కడ పెడతారా అని అంటే, అక్కడ నుంచే కొట్టుకుంటూ వచ్చింది మేడం, జుట్టు పట్టుకొని. నైటీ మీద ఉన్న నైటీ కూడా చిరిగేటట్టు కొట్టుకుంటా బురదలో బొర్లిచ్చి కొట్టించు మేడం. ఈయన అసలు ఎట్లా కొడుతున్నట్టే, ఆమె ఆపరేషన్ చేయించుకున్న మనిషి సస్తురా వద్దురా అని ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా, దీన్ని ఇవాళ నేను చంపుతా, నా అంతు చూస్తా, దీని అంతు చూస్తా, నేనేం చేసినా మాట్లాడితే అనుమానిస్తుందా ఇదని ఫుల్ కొట్టిండు మేడం. ఆ బాధలు భరించలేక, ఆ నొప్పులు భరించలేక, నువ్వు ఏదవా అన్న మేడం, నేను ఒప్పుకుంటున్నా, ఈ విషయం మాత్రం ఖచ్చితంగా అన్న, ఈ 2 మాటలు అన్న మేడం. నాన్న తమ్ముడు ఇద్దరు వచ్చి చూసి దెబ్బలన్నీ చూసినాక, నాన్న లే అమ్మ అని లేపి బాత్రూంలో నీళ్ళు పెట్టి బయటకు వచ్చేసిన తర్వాత నేను స్నానం చేసుకున్నాను. తమ్ముడు ఏమన్నాడు, ఎందుకు కొట్టినావు ఏంటి, అసలు రీజన్ ఏంటని అడిగిండు. అయితే మీ అక్క అట్లా అన్నది ఇది అని అంటే, మా అక్కను చంపుకో, ఏమన్నా చేసుకో, మీ ఇంట్లో ఇచ్చేసినాం, మేమైతే సమాధానం చెప్పిపోతున్నాం అని చెప్పిన తమ్ముడు నాన్న వెళ్ళిపోయారు. మా పెద్ద మావయ్య మాత్రం మేడం ప్రతి గొడవ అయినప్పుడు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది మా పెద్ద మావయ్య మేడం. ఆయన ఏమంటాడో తెలుసా, అవని ఆయన మొగాడే 100 దగ్గర వెళ్ళొస్తాడు, నీకు అవసరమా, ఆమె మా రిలేషన్, అవసరం అంటే ఉంచుకుంటాడు, నువ్వు ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో. ఇది ఎక్కువ మాట్లాడుతుంటా, దీన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఆటోలో వేసుకోకొని వాళ్ళ ఇంట్లో పడేద్దాం. ఏమంటావు రమేష్? మీ వదినతో అక్రమ సంబంధం ఉంది, అలాగే నువ్వు ఫ్యాక్టరీలో ఎక్కడైతే పనిచేస్తావో అక్కడ ఒక అమ్మాయికి వ్యాలంటైన్ గిఫ్ట్లు ఇస్తూ కూడా దొరికావు. పెదనాన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, నువ్వు మగాడివి ఎక్కడైనా తిరగచ్చు అని చెప్తాడంట. అత్తమామలు కూడా మేడం అబద్ధం మేడం, అన్ని అబద్ధాలు. నైటీలో ఉన్న భార్యని బట్టలు చెరిగి బురదలో వేసుకొట్టింది కరెక్ట్ కదా? అక్కడ కొట్టింది వాస్తవం మేడం. ఎద్దువా అప్పుడు దెబ్బ కొట్టాను మేడం. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ ప్లేస్ లో? ఆ ప్లేస్ లో నేను ఆమెతో మాట్లాడను, ఆమెకు నాకు సంబంధం లేదు, పొద్దున అవుతుంది అని మాట్లాడను. మేమిద్దరం మాత్రమే ఉన్నాం కానీ మాట్లాడుకోలేదు. ఆ మాట ఆమెకు వినపడదంట, మేము మాట్లాడుకున్న మాట ఆమెకు ఎట్లా వినపడుతుంది మేడం? మీ ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? నేను స్నానం చేస్తున్నా, ఆమె అప్పుడే వచ్చి బట్టలు ఉతుంది, ఆమెతో పాటు ఈమె వెనకాల వస్తూనే ఉంది మేడం. అప్పుడు నేను వస్తున్నా, ఆమె వెనక పోతాను, నేను ఏం మాట్లాడుతాను మేడం? ఆల్రెడీ నా స్నానం అయిపోయింది, నేను వెళ్తాను. అడుగు మరి, నీ ఎదురుగా ఉంది కదా. నేను స్నానం అయిపోయింది, నాకంటే ముందే ఉందామా, నాకంటే ముందే ఉంది, మీరిద్దరు మాట్లాడుకోవడం నేను విన్నా. నువ్వు ఆ రోజు చెప్పొచ్చు కదా, ఆమెతో నేను మాట్లాడలేదు, నువ్వు అనవసరంగా అంటున్నావు అని, కొట్టకుండా నన్ను సంజాయించి చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా, అన్నది ఏంది? నువ్వు చెప్పొచ్చు కదా, నాకు చెప్పలేదు. నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడలేదు. మరి నాకు మాట సెల్ ఫోన్ కూడా లేదు, సెల్ ఫోన్ లేదు, పక్కన మనుషులు లేరు, ఆమెతో తప్ప ఇంకెవరితో తెలుసు. ఆమెతో మాట్లాడుతున్నాను, నువ్వు ఆమెతో ఎఫేర్ ఉందని నేను కనిపెట్టిన కాబట్టి మిమ్మల్ని గెస్ చేసి పట్టుకోవాలని ఆ టైంకి నేను వచ్చి, నేను మాట్లాడలేదు, పట్టుకోవాలని వచ్చిన. నేను నువ్వు అన్నదానికి నేను కొట్టాను, 2 దెబ్బలు కొట్టాను, నువ్వు దాన్ని పెద్దగా విషయం చేసుకున్నావు. కారణం లేకుండా ఆవిడ తిట్టదు కదా, మీకు ఆవిడకి ఎప్పుడు ఎఫ్ఐఆర్ లేదు మేడం. అసలు ఎప్పుడు మ్యారేజ్ ముందే ఉందని మ్యారేజ్ ముందే ఉంది, నేను మర్చిపోయినా, మా బాబాయ్ రిలేషన్ పెట్టుకుంది, నేను మర్చిపోయినా చెప్పాడు మేడం. ప్రామిస్ అంటున్నా, నా కొడుకు మీద ప్రామిస్ చేసి చెప్పి మేడం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేడం, అమ్మ వచ్చిన తర్వాత నేను ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేక, తట్టుకోలేక తిడుతుంటే తాగేసిన మేడం. తాగేసిన తర్వాత అమ్మకు కూడా తెలియదు, అత్తయ్య అమ్మ బయట మాట్లాడుకుంటారు, నేను ఆల్రెడీ తాగి బెడ్ మీద పడుకున్న తర్వాత చెప్పిన, అమ్మ నేను చనిపోతున్నా, నాకు ఒక కొడుకుండు, మీరు చూసుకోవాలి, నేను బతకలేనమ్మా, ఈ మాటలు భరించలేను, మీరు ఎవ్వరు నమ్మట్లేరు, నేనే అబద్ధాలు ఆడుతున్నాను మీరు అనుకుంటారు, కాబట్టి నేను తట్టుకోలేనమ్మా, నేను చనిపోతున్నా అంటే మా అమ్మ కూడా ఇచ్చింది. అసలు ఏం చేసినవే, ఏం జరిగిందంటే ఆ లిక్విడ్ ఏమో గలీజ్గా స్మెల్ వస్తుంది మేడం. స్మెల్ వచ్చి చూసేసరికి అది నోట్ల నుంచి కారుతుంది, అందులో బెడ్ ముందు మొత్తం పడిపోయింది మేడం. ఆ స్మెల్కి తట్టుకోలేక నిజంగా సూసైడ్ చేసుకుందని అమ్మ ఏడ్చింది. ఆర్ఎంపీని పిలిపించి అవి సాల్ట్ వాటర్ అవన్నీ తాగిచ్చి బయట కక్కిచ్చిర్రు. మళ్ళీ మంచిగా అయిపోయిన తర్వాత
నేను సెకండ్ బాబు అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నా మేడం. ఆ రోజు మేడం ఒక రోజు తెల్లారే ఎగ్జామ్ మేడం. ఆ రోజు నైట్ రాలేదు, బాగా ఫోన్ చేసిన. 3 అయింది మేడం, నైట్ 3 o'clock అయింది. మళ్ళీ తెల్లారి 4కి నేను లేచి ఇంట్లో పనిచేసి మళ్ళీ 7కి ఎగ్జామ్కి బయలుదేరాలి నేను. అప్పుడు కూడా ఫుల్ కొట్టిండు మేడం. 3 అయింది, నువ్వు ఏం చేసినావు ఈ టైంకి అని నేను అడిగితే మా అత్తయ్య వాళ్ళు అన్నారు కదా, ఆయన నువ్వు కడుపుతూ ఉన్నావు, ఇలాంటి టైంలో ఎందుకు అడుగుతావు, వదిలేయనని ఎటైనా పోని, నువ్వు ఎందుకు దెబ్బలు తింటావని మా అత్త కూడా అన్నది మేడం. నాకు ఒంట్లో బాగాలేదు. ఈయన హైదరాబాద్లో కంపెనీలోనికి పోయాడు, 1 నెల అక్కడ ఉన్నాడు. మళ్ళీ వచ్చి అమ్మ నేను తీసుకుపోతానన్నా. సరే నాయన తీసుకోపోయి భార్యని. ఇక్కడ మస్తు పనులు ఉండేది. నాకెందుకు గుండె పోటు వచ్చి నేను హాస్పిటల్ అక్కడ తిరుగుతుంటే కూడా మా తండ్రిలో ఒక అబ్బాయి అక్కడనే చేస్తున్నాడు. ఆయన ఏదో అన్నాడని గోల చేస్తుంది. ఎందుకు పట్టించుకుంటున్నావు ఆ మాటలు, నువ్వు ఎవరు అన్నారు ఇది అన్నారని అని కూడా అన్నా. అప్పుడు మీరు అమ్మాయికి కాకుండా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అంటే కాదు, ఇంకోటి మంచిగా ఆడికి పోయినా అదే, ఈడికి పోయినా అదే. నేను తీసుకొని పోతాను. నా భార్య నా ఇంట రాకపోతే ఏందే నువ్వు పెద్దగా చెప్పేది? బై పతాంజలి దంత్ కాంతి విరామం తరువాత. సో మీరు నచ్చే అబ్బాయిని చూసి ఒప్పుకొని పెళ్లి చేశారు. ఇలా అతను తప్పు చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని నిలదీసి మీరు అడగచ్చు. లేదా ఒకవేళ మీ అమ్మాయిది అనుమానం అయితే మీ అమ్మాయినైనా సరిదిద్దాల్సింది. ఇద్దరిని కూడా ఎందుకు అలా వదిలేశారు కొట్టుకునే విధంగా? పోయామండి, ఇలా జరిగిందని మాకు ఫోన్ చేస్తే వెళ్తే ఇక్కడ మన ఇప్పుడే మా అమ్మాయి అన్నట్టు ఆడ ఈయన ఆ బట్టలు ఉతుకోపోయింది, ఈయన తానం చేయబోయింది, ఇట్లా జరిగింది. మేము పోయే వరకు వాళ్ళ పెద్దనాయన వాళ్ళ నాయన వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగింది. ఫస్ట్ నుంచి చెప్పు, చెప్పని ఉండు. బట్టలు నుంచి చెప్పు, పెళ్లి కానీ చెప్పు. పెళ్లి సంవత్సరం గొడవ, బట్టలు డ్రైవర్ తో సహా మరక చూసిన కాడి నుంచి చెప్పు. నువ్వు తప్పనందిన కానీ చెప్తా, ఉతికిన దగ్గర కాదు మామ, స్టార్టింగ్ నుంచి చెప్పు. అడ్డం రాలేదు కదా? చెప్పని ఉండు. మీరు చెప్పండి. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాడు, ఆ తర్వాత ఎలా మారాడు మీ అల్లుడు? పెళ్లి ఉన్న కొత్తలో మేడం 9 సంవత్సరాలు ఉందండి మేడం ఇప్పుడు పెళ్లి చేసి. ఇదే గొడవ, ఇదే టార్చర్. నేను మర్చిపోయి ఇచ్చేసిన మేడం, తెలియక ఇచ్చేసినాం పిల్లని. నా బిడ్డని జీవితం మొత్తం బాగా చేసిండు, మర్చిపోయి ఇచ్చేసినాం మేడం. చేసుకున్న తర్వాత ఎప్పుడు మీకు అనుమానం వచ్చింది మీ అమ్మాయిని కొడుతున్నాడని, ఇబ్బంది పెడుతున్నాడని? ఇచ్చిన కానీ ఏం రాలేదు, కానీ అది అనవసరం ఆబాదం మాట్లాడు, తప్పది. భగవంతుడు నేనే సరిదిద్దుకుంటున్నాం. రెండో అబ్బాయి చనిపోయాడు మేడం, అక్కడి నుంచి ఇలా గొడవలు అవుతా ఉన్నాయి. మళ్ళా మొన్న ఇంకో విషయం ఏం చేసినాడు, మేము గంగ పండుగ చేసామండి. అది సోమవారం చేయాలి, అయితే మాకు కొంచెం డబ్బులు వెనక ముందైంది. మంగళవారం నాడు సంత ఉంది, మంగళవారం నాడు సంతలో చేసి సాయంత్రం వరకు మేము పండుగ చేసినాం. ఇద్దరిని పిలిచినాం, బిడ్డలు ఉన్నారు. అయితే ఒక రోజు మంగళవారం కోసాక బుధవారం అందరు చుట్టాలు పోతుంటే అన్నగా అల్లుడా ఒకరోజు అమ్మాయికి కూర్చొని అది మా బియ్యం నాలబెట్టి ఇంకా చేపలు చేసి పెట్టా, అమ్మాయి చాలా రోజులు వచ్చిందని. దసరా దీపావళికి వెళ్ళలేము అని అంటే నేను తీసుకొని పోతాను. నా భార్య నా ఇంట రాకపోతే ఏందే నువ్వు పెద్దగా చెప్పేది? అట్టయితే నువ్వు ఒప్పుకోని పిల్లగాని ఎత్తుకొని బయటికి వెళ్ళి ఇక అట్నే చేయి పట్టుకున్నా, గడ్డం బతిలాడినా, ఇక తెలక కడుపులో పెట్టిన. దండం పెట్టారా మిస్పరు బాబు, ఒక గంట ఆగు, నీ అంట ఇమ్మంటే అప్పుడే మరి నీ అంట దోలిస్తా. సరే నీ భార్య నువ్వు కలిసి వచ్చినప్పుడు కలిసిపోరి, ఒక నిమిషం ఆగు రమేష్ అంటే ఆగానని ఇక 5 నిమిషాలు దూడతాం, తోడా కొడతాం, వచ్చి ఎదురు అడగండి. నువ్వు చెప్పింది కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని అబద్ధాలు. బామ్మార్ది పుట్టింటికలని ఇద్దరం వెళ్ళాం. మంగళవారం పండుగ అయిపోయింది, బుధవారం తిన్నాం. సాయంత్రం పూట కూడా బయలుదేరదాం అమ్మాయి ఇంటికి అని నేను భార్యని నేను అడిగాను, సపోర్ట్ చేస్తలేదు. భార్యని అడిగినప్పుడు అత్త మాట్లాడుతుంది, 2 రోజులు ఉండి పంపిస్తలే. అంతకు ముందు నెల రోజులే అలిగి ఇంటికి వచ్చింది. అక్కడ పనులున్నాయి అమ్మ, అక్కడ జ్వరం వస్తుంది మా నాన్నకి, ఇక్కడ కోతలు కోస్తావు, జనాలు లేదు, మందు కొట్టాలి, చేయాలి, ఇక్కడ ఉంచుకొని ఏం చేస్తావు, ఎంతైనా మంచి ఆసరా కదా అనేసి నేనన్నా. అనేసరికి నేను అసలు పంపించాను, ఇప్పుడు నానబెట్టాను, అది మా ఇంట్లోనే ఉన్నాయి, తినేయి, ఇక నువ్వు కావాలంటే నువ్వు చేసి పంపించు. అయితే సరికి ఇక నువ్వు పంపిస్తా, ఈ రోజు ఉండు మా అల్లుడు, రేపు పంపిస్తా అని బామ్మాది మామ అన్నారు. నైట్ ఉన్నాను, మళ్ళీ తెల్లారి 10-11 గంటలకి బతిలాడాను. అయితే నేను రాను, నేను చెయ్యను సంసారం. అయితే మొగుడు మాట లెక్కలేదమ్మా అని నేను ఒక మాట, ఎప్పుడు చూసినా ఇంతే అంటే మొగుడు మాట లెక్కలేదమ్మా అని అంటే, నువ్వు ఒక మొగుడివా, నేను మొగుడు కానప్పుడు నీ ఇంటి కాడ నేను ఉండడం ఎందుకమ్మా అనేసి నేనన్నా. అయితే బాబు చదువు ఆగమైపోతుంది, ఇప్పటికే 15 రోజులు మీ ఇంటి దగ్గర ఉన్నావు, వాడు చదువు లాఫ్ అయిపోతుంది, అబ్బాయిని తీసుకెళ్తానా అంటే తీసుకెళ్ళిపో అనేసి ఆమె అన్నది. తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను తీసుకొని వచ్చేసాను మేడం.
అయితే వాళ్ళు ఆగని బతలాడు. నిన్నటి నుంచి బతలాడుతున్నా, ఏందా ఎంత మూర్ఖత్వమా అని నేను అన్నా. అసలు మా తమ్ముడు కొట్టలేదు మేడం. ఆదివారం పొలం కోద్దాం, మీరు వెళ్తుర్రు, శనివారంలోగా వచ్చేయని మా అత్త చెప్పింది. అయితే అమ్మేమన్నది గురువారం రోజు వెళ్దామని ఈయన అన్నాడు. అయితే నేనేమన్నా, నువ్వు వెళ్ళు, నేను అమ్మ కలిసి వస్తాం, అమ్మ ఎలాగో వస్తుంది, 2 రోజులు ఉండి కోతలు కోపించి వస్తాను ఏమన్నది. అయితే ఈయనేమన్నాడో తెలుసా, జీవితాంతం నీ బిడ్డకు నువ్వే కోతలు కోసి వ్యవసాయం చేసి పెడతావా నువ్వు? మీ అమ్మతోటి వచ్చేదేంది, మొగుడు లేడా నీకు? నేను మొగుడుతోటి వచ్చిన, మీ అమ్మతోటి ఎందుకు రావాలి? నా ఎమ్మటి వచ్చినావు కాబట్టి నువ్వు నా ఎమ్మటి రా, మీ అమ్మ నీకేం అవసరం, ఎప్పుడు జీవితాంతం మీ అమ్మ నానే పోషిస్తారా నీకు అని ఆ మాట అన్నాడు మేడం. అప్పుడు కోపం వచ్చి, ఎందుకు అట్లా మొత్తుకుంటున్నావు, మొగుడు అంటున్నావు, నువ్వు మొగుడువే, నువ్వు ఒక మగాడివి, మొగుడివి, ఇలా చూసుకుంటున్నావు అని అన్నా. దానికి కోపం వచ్చి బాబుని తీసుకొని వచ్చిండు. ఇలా నిజం చెప్పండి, ఆయనకి మీ మీద అనుమానమా, మీకు ఆయన మీద? నా మీద కూడా తనకు అనుమానం మేడం. సో ఏం కోరుకుంటున్నారు మీరు? ఈ భర్త అయితే అన్ని మర్చిపోయి మీతో ఉండాలనుకుంటున్నాడు, నా భార్య నాకు కావాలి అంటే, అయితే మీరు ఆయన అనుమానించకుండా ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నారు. మేడం నా వల్ల కాదు మేడం, నేను డిగ్రీ చదువుకున్నా, ఇప్పుడు వ్యవసాయం చేయడం నా వల్ల కాదు, నేను పని చేయలేను మేడం. ఆయన కొట్టి నేను చాలా వీక్ అయిపోయినా మేడం, నాకు భయం వేస్తుంది, అతనితో కాపురం చేయాలంటే ప్రాణ భయం ఉంది మేడం. ఒకసారి కొట్టి మేడం చేయాలంటేనే భయం వేస్తుంది మేడం, ఒకసారి కొట్టి గొంతు మీద కూర్చొని నిన్ను చంపేస్తా అని చెప్పిండు మేడం. వాళ్ళ తమ్ముడే వచ్చి విడిపించిండు. ఏమంటుడు, అమ్మని పిలిపిస్తే ఏమన్నాడంటే, ఉత్తగా ఒత్తిన అత్తమ్మ. మేడం ఆమె మాటలు చూస్తేనే అసలుకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది మేడం. అంత టార్చర్ పెట్టింది మేడం. ఏమన్నాడు, ఎవరు లేకుండా నేను కిరసనాలు పెట్టుకొని చచ్చిపోవాలనేసి, నేను కిరసనాలు, ఆమె మాటలు తట్టుకోలేకనే కిరసనాలు పోసుకొని ఆత్మహత్య చేద్దాం అనుకున్న టైంలో మా పెదనాన్న లేకపోతే ఇవాళ నేను ఇది ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాదు మేడం, అది ఎప్పుడో జరిగింది మేడం. తొడగొట్టి చిటికేసి మాట్లాడుతుంది మేడం. 10 మందిలో తొడగొట్టి చిటికేసి ఎవడన్నా పెద్ద మనిషి వచ్చినప్పుడు నువ్వేంద్ర నాకు చెప్పేది అనేసి విరుకు అంటే మేము ఊరికి పోయినప్పుడు గొడవ పెట్టుకొని ఒక సైకో లాగా బిహేవ్ చేస్తాను మేడం. ఎవడన్నా అంటే అట్లాగా ఇప్పుడు ఎట్లా కావాలా, అట్లా కొట్టినావా ఇప్పుడు ఎట్లా వస్తుంది కావాలా? ఆమెకు ఎవరు అలాంటి ఆమె నోరు ఉంటుంది అన్ని బూత్ మేడం నిజం మేడం, ఇవన్నీ అబద్ధాలే మేడం. ఇతని నుంచి మీరే నన్ను కాపాడాలి ప్లీజ్ మేడం. వాళ్ళ అమ్మ అంటుంది, ఆ అమ్మాయి అలా తిడుతుంది, అలా గౌరవించదు పెద్దవాళ్ళని ఆయన్ని అన్నప్పుడు, ఎందుకు నా కూతురు కావాలని అడుగుతుంది. మళ్ళీ ఎందుకు ఆ కూతురు ఆ పిల్ల ఎందుకు మీకు మీ ఇంటికి అని అడుగుతుంది. మరి విడాకులు కావాలి వద్దనుకున్నప్పుడు విడాకులు ఇంతమంది మాట్లాడచ్చు కదా. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు విడాకుల కోసం వచ్చి ఆవిడ మీద ప్రేమ ఉన్నట్టు నటించి ఆవిడని రమ్మని చెప్పు, ఎలాగో రాదని. మరి ఆమె మాట్లాడు అదేనా మేడం? మరి అది కోర్టుకు వెళ్లకుండా మరి కేసు విత్ డ్రా ఎందుకు తీసుకున్నారు? ఏం కేసు? అదే రేప్ కేసు అటెంప్ట్. సిఐ కూడా అన్నారు, భర్త దగ్గరికి వెళ్ళి కాపురం చేసేదాన్ని అనిగి మనకి ఉండాలని చెప్పిండు. పేపర్లో, ప్రెస్ వాళ్ళు, టీవీలో అందరు చూసారు మేడం. ఈయనకు తెలియదా మేడం? బిడ్డను తోలపోతే ఇలా నాయన నన్ను గొట్ట వస్తా ఇటు ఎదురు ముక్కులుగా బ్లడ్ కారింది. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. భార్య మీద ప్రేమ ఉన్నట్టు, భార్య కాపురానికి వస్తే చాలన్నట్టు మాట్లాడిన రమేష్ చివరికి అసలు రూపం బయటపడింది. అంటే పిల్లల గురించి కూడా ఆలోచన లేకుండా భార్యకి ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ నే తిప్పి చెప్పి ఆవిడ మనసును గాయపరుస్తూ ఈరోజు విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటానికి ఇది వేదికగా మార్చుకున్నాడు అనేది అర్థమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే లాయర్ వెంకటేశ్వర గారు, అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు రావాలి. అయితే అతను శారీరక పదంగా ఈమెను కొట్టడం, అజాల్టింగ్ అన్నది ఉన్నదైతే, ఆమె నోటు దురుసు కూడా నువ్వు అసలు మగవాడివే కాదు ఇంకా డాష్ 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 కొన్ని మాటలు ఆమె అనడం కూడా జరిగింది. మానసికంగా హింసిస్తున్నాడు అండ్ శారీరకంగా కూడా కొడుతున్నాడు కాబట్టి అతను నేను బ్రతకలేను, నేను వెళ్ళి అక్కడ పని చేయలేను అని క్లియర్ కట్ గా చెప్తుంది. సో ఏంటి పరిష్కారం? ఇక్కడ అమ్మాయి గ్రాడ్యుయేట్,
చాలా బాగుంది. ఆ కమ్యూనిటీ నుంచి నిజంగా గ్రాడ్యుయేషన్ చేయడం అనేది ఫస్ట్ ఇయర్ ఉన్నా కూడా ఉమ్, తన ఇంట్రెస్ట్ తో చదువుతుంది. చాలా బాగుంది ఆ అమ్మాయి. ఇంకా అమ్మాయి ఎదిగేటటువంటి మంచి విద్యారంగంలో బాగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కంప్యూటర్స్ కూడా అమ్మాయి ఏదో చేస్తున్నాను అని చెప్పింది. ఇదంతా బాగుంది. కానీ ఆ విద్య ఆమె కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితికి రాకూడదు. ఎందుకంటే ఎంత విద్యావంతురాలైతే అంత వినయవంతురాలు కావాలి, ఎంత విద్యావంతురాలైతే అంత వివేకవంతురాలు కావాలి, ఎంత విద్యావంతురాలైతే అంత సౌశీల్యవంతురాలు కావాలి. అదే విద్య యొక్క లక్షణాలు. ఆ లక్షణాలను బట్టే మనం చెప్పొచ్చు ఈ వ్యక్తి విద్యావంతురాలు. ముఖ్యంగా మహిళల్లోని ఆ లక్షణాలు ఉండాలి. ఇక్కడ నేను ఈ అమ్మాయికి ఎందుకు చెప్తున్నా అంటే, మన కేసు అంతా చూస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసిందంటే ఆమెలో ఉన్నటువంటి డైనమిజం కంటే కూడా నేను ఎందులో తక్కువ, పురుషుడి కంటే నేను ఎందులో తక్కువ, అతని కంటే నేను ఎందులో తక్కువ అనేటటువంటి మాటకు మాట సమాధానం ఇవ్వడం ఒక్కటి మనం గమనించదగినటువంటి విషయం. మెయిన్ థింగ్ ఇతని పైన అనుమానం. ఆ అనుమానంలోని అక్రమ సంబంధాలు 2 విషయాల్లో చెప్పింది. ఒకటేమో ఫ్యాక్టరీలోని ఒక స్త్రీతో ఇతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్నది ఒక విషయము. రెండోదేమో ఈ వదిలి గారితోని స్నానానికి వెళ్ళినప్పుడు మాట్లాడినట్టు మన ఇద్దరికి ముహూర్తం ఎప్పుడు అనేటటువంటి ఒక మాట. ఈ రెండిటికి కూడా ఎక్కడ కూడా వీరిద్దరికి ఆ ఇద్దరు స్త్రీలతోని ఇతనికి శారీరక సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని ఆమె ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే షీఈస్ నాట్ ఎ డైరెక్ట్ విట్నెస్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఇన్సిడెంట్. కనుక ఈ 2 మనం రూల్ అవుట్ చేయాలి. అసలు ఏ విధంగా కూడా మనం యాక్సెప్ట్ చేయలేనటువంటి విషయం. ఇంకా కొడతాడు అనేటటువంటి విషయం మాత్రము హింసకి ఇతను పాల్పడుతున్నాడు అన్న విషయాన్ని మనం నమ్మితే మాత్రం అది తప్పుగానే మనం పరిగణించాలి. అయితే అతను శారీరక పదంగా ఈమెను కొట్టడం, అజాల్టింగ్ అన్నది ఉన్నదైతే ఆమె నోటు దురుసు కూడా నువ్వు అసలు మగవాడివే కాదు ఇంకా డాష్ 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 కొన్ని మాటలు ఆమె అనడం కూడా జరిగింది. అంటే ఈ అమ్మాయిలోని ఎక్కువ మనకు కనిపించేది ఏంటి, ప్రొవకేటివ్ నేచర్ ఎక్కువ ఉంది. అంటే రెచ్చగొట్టేటటువంటి మాటలు అనేటటువంటి మాటలు ఇతనిలో ఉన్నటువంటి మేల్ షవనిజం ని డిస్టర్బ్ చేస్తున్నది అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి మాటలు అనగానే ఇతను ఆమె మాటలు అంటుంది, చేయలేస్తుంది. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే, మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే, ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా మీద టార్చర్ ఎక్కువైంది అని కేసు ప్రెజెంట్ చేసేటప్పుడు చెప్పింది. నేను పర్సనల్ గా ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చెప్పింది. ఇతన్ని కూడా నేను అడిగాను, నువ్వు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని అవమానిస్తున్నావు, ఏంటి ఆ ఇన్సిడెంట్ అని నేను అడిగాను. ఆ ఇన్సిడెంట్ ఏంటో నాకు తెలియదు అని చెప్పారు. 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే చెప్పారు అని చెప్పంటే, నేను ఒకటే సింపుల్ క్వశ్చన్, క్రాస్ ఎగ్జామినేషన్ 2 క్వశ్చన్స్ అడిగాను. నువ్వు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నావా? లేను. ఆ ఇన్సిడెంట్ ఏం జరిగిందో నువ్వు చూసావా? నేను చూడలేదు. ఆ ఇన్సిడెంట్ ఏమైందని ఎవరైనా నీకు చెప్పారా? పోలీసు వారు చెప్పారా? చెప్పలేదు. మరి నీకే విధంగా తెలిసింది అంటే, మా స్నేహితులు చెప్పారు. మీ స్నేహితులు ఎలా చెప్పారు? పేపర్లో చదివి చెప్పారు. ఆ పేపర్ని నువ్వు చదివావా? ఆర్టికల్ ని నేను చదవలేదు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత ఆమె చెప్పినటువంటి అభియోగాలు కానీ, ఈయన పెట్టినటువంటి కండిషన్స్ కానివ్వండి, ఆ ఇన్సిడెంట్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటే అసలు నిజంగా నాట్ ఎట్ ఆల్ సీరియస్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్టీస్. భర్త అన్నవాడు భరించువాడు, ఇతను నా గార్డియను, ఇతను అన్ని విధాలా నా యొక్క మంచి చెడు చూసుకోవాల్సినటువంటి వాడు, కనుక ఇతనికి నేను లోబడి ఉండాలి, ఇతనితో ప్రేమగా ఉండాలి, ఇతనితో సహజీవనం చేయాలి, ఇతను నేను వేరు వేరు కాదు, మేమిద్దరం ఒకటే అన్నటువంటి ఆలోచనలో ఆ అమ్మాయి ఉంటే, అలాగే ఈమె నా భార్య, ఈమెపై నేను నమ్మకం కలిగి ఉండాలి, మంచికి చెడుకు ఈమె నా స్నేహితురాలు లాంటిది, ఈమె అన్ని విధాలా నన్ను సంరక్షిస్తున్నటువంటి, నన్ను పోషిస్తున్నటువంటి స్త్రీ కాబట్టి ఆమెను గౌరవించవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఆ అమ్మాయి చదువుకొని పైకి వెళితే ఆ అమ్మాయికే గౌరవం కాదు, అది నాకు కూడా గౌరవప్రదము. అన్నిటికంటే ముఖ్యం, రేపు నా పిల్లలకి అది ఎంతో ఉత్తమమైనటువంటి విషయం, నా పిల్లలు కూడా విద్యావంతులు అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన ఇతనిలో కానీ ఉంటే, తప్పకుండా వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి భార్యాభర్తలుగా, ముఖ్యంగా ఇతను ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా మారే అవకాశం ఉంది, ఆమెకు గొప్ప విద్యావంతురాలుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఒక మంచి తల్లిగా కూడా మారేటటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి డాక్టర్ గారు, సో ఎందుకు ఇలా మెంటాలిటీలు, పెళ్ళప్పుడు ఉన్న మెంటాలిటీ ఇప్పుడు చదువుతో కొంచెం ముందుకు వెళ్ళగానే మారిపోతుంది? చదువుకుని ఎంతో మంది మనం చూస్తున్నాం, డాక్టర్లు, ఇంజనీర్లు కానీ, లాయర్లు, అందరూ కూడా కుటుంబాన్ని చూసుకుంటూ చదువులో ముందుకు వెళ్తూ సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అలా ఎందుకు చేసుకోలేకపోతుంది అమ్మాయి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అంటే దాని అర్థము, హెవెన్ లో నుంచి ఆ సంబరాలన్నీ మెర్రీ సంతోషాన్ని తీసుకొని వస్తాం.
ఎందుకు హెల్ లాగా చేసుకుంటారు? దానికి కారణం ఈగో కాన్ఫ్లిక్ట్సా, అర్థం చేసుకోకపోవడమా, చదువా? అంటే మీరు అన్నట్టు ఈమె నువ్వు పర్సనల్ గా అడిగినప్పుడు ఒకటే చెప్తుంది, నాకు ప్రాణభయం ఉంది. ఎందుకమ్మా ప్రాణభయం ఉందంటే 3 సంఘటనలు చెప్తుంది. ఈమెకు అనుమానం అనేటువంటిది ముఖ్యంగా చెప్తుంది. ఇంకోటి రెండో విషయం ఏంటంటే మీ ఆవిడ మనస్తత్వం, ఆమె చదువుకోవడం వల్ల వచ్చినటువంటి అహంకారం కానీ ఎదురు చెప్పడం కాదు, ఆమెకు ముఖ్యంగా వచ్చేసి సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వడం లేదు. నిజానికి దగ్గరగా వచ్చినప్పుడు అంటే ఇద్దరు ఒకటైనప్పుడు ఇష్టాయిష్టాలను తెలుసుకొని వారిని ప్రోత్సహించేటువంటి విధంగా, వారి గౌరవం పెంచేటువంటి విధంగా భర్త ముందుండాలి. ఇదే భరించడం అంటే. భరించడం అంటే ఏది ఇష్టం వచ్చినట్టు చెప్తే కూడా అన్నిటికీ డూడు బసవన్నలాగా ఊపాలని కాదు అక్కడ దాని అర్థం. నా కొడుకు ఏమైపోతాడండి, ఒక కొడుకు చనిపోయాడు, బాగా మా కాపురం బాగుండాలి, సంసారం బాగుండాలి అని ఈ మాటలు మా దగ్గర ఎలా చెప్తున్నావో ఆమెకు ఆ భరోసా ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కడా కనిపించినట్టు లేదు. అందుకే ఆమె ససేమినా వద్దంటుంది. నేను చదువుకున్నాను కదా సార్, నేను పోలీస్గా అయినా కూడా జాబ్ తెచ్చుకుంటానంటే వద్దంటున్నాడు. నేను నా కాళ్ళ మీద నిలబడి ఉంటాను, నేను పీజీ కంప్యూటర్స్ లో చేశాను కాబట్టి జాబ్ తెచ్చుకుంటాను కదా, నా కొడుకు కంటే ముఖ్యం ఏమీ అనిపించడం లేదంటున్నాను. దానికి ఏం సమాధానం చెప్తావు? ఇక్కడ నీవే ఆమెకు ఆ నమ్మకాన్ని కలిగించాలి. అయితే ఆమె వినేటువంటి దాంట్లో లేదు. ఒక్కటైతే నేను అనుకుంటున్నాను, ఈమె కానీ నేను రాను అనింది అనుకోండి, మేము కూడా బలవంతం చెయ్యం. కానీ తప్పకుండా నీ కొడుకు మీద ప్రేమ ఉన్నట్టుగా, ఆమె భద్రత పట్ల నీకు వచ్చేసి ప్రేమ ఉందన్నట్లుగా ఆమెకు ఆర్థిక భరోసా, ఆమెకు ఆ సిగ్నల్స్ అనేటువంటిది నువ్వు పంపిస్తే, నువ్వేం చేస్తున్నావు అంటే రిస్ట్రిక్షన్స్ అనే పెడుతున్నావు, జాబ్ వద్దు, సెల్ వద్దు అనేసి. ఆమెకు ఆ రకమైనటువంటి భద్రతను పెంచేటువంటి విధంగా కమ్యూనికేషన్ అందించగలిగితే మాత్రం తప్పకుండా ఈమెయితే నిన్ను ఇప్పుడైతే వ్యతిరేకిస్తుండొచ్చు, ససేమిరా రాదు అని చెప్తుండొచ్చు, కానీ తప్పకుండా నీ దగ్గరికి వచ్చే ఆస్కారం. వానికి రమ్మను ఆదివారం నాడు పంచాయతీ. మీరు భార్యకి కండిషన్లు పెట్టడం పక్కన పెట్టి ఒక నమ్మకాన్ని ఆమెకు కలిగించు, జీవితాంతం ఉంటానన్న భరోసాని, ప్రేమను అందిస్తే ఖచ్చితంగా నీకు నచ్చినట్టే అవన్నీ నువ్వు చెప్పకపోయినా చేస్తారు ఆడవాళ్ళు. ఈరోజు మీ ఇద్దరి తప్పుల వల్ల, మీ ఇద్దరి ఈగోస్ వల్ల, లేదా మీ ఇద్దరి అనుమానాల వల్ల మీరు బాధపడుతూ ఆ బిడ్డ బాధపడుతుంటే ఎవరికి సుఖం? మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? సో మీరు వాళ్ళని, అమ్మాయిని కొడితే వాళ్ళు తట్టుకోలేరు, నిన్ను అమ్మాయి తిడితే మీ అమ్మ వాళ్ళు తట్టుకోలేరు. సో అలాంటి పరిస్థితులు లేకుండా ఒకరికొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అంతేగాని నువ్వు ఆవిడ ఒక మాట అంటే నువ్వు ఒకటి కొట్టడం అంటే అయిపోయింది. సో మీరు బాబుని పూర్తిగా మర్చిపోయారు. ఎంతసేపు నేను గొప్ప అని మీరిద్దరూ ఎవరు గొప్ప అన్న ప్రయత్నంలో పోటీ పడుతున్నారు తప్ప ప్రేమలో పోటీ పడండి. నీకన్నా నేను ఎక్కువ ప్రేమిస్తానని నువ్వు ఆవిడని ప్రేమించడం నేర్చుకో, ఆవిడ నిన్ను ప్రేమించడం నేర్చుకుంటే ఈ గొడవలు అనేటివి ఉండవు. ఒక అడుగు నువ్వు ముందుకి. చదువుకోమని వద్దని చెప్పడం కారణం కూడా ఒక్కుంటుంది మేడం. ఇంట్లో పని తరచుకు చేసుకొని చదువుకుంటే ఎవరు కాదన్నారు, ఇంట్లో అమ్మ నాన్న కాదన్నాడు, కట్టుకున్న భర్త కూడా కాదన్నాడు. తరచూ చదువు కావాలంటే ఇంటి పని ఏం కావాలి? నువ్వు అంటే చదువు, నేను చదువుకోవాలి, నేను ఈ పని చేయను, నేను పని చేయను, నా వల్ల ఎక్కువ చదువుకునే అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించాలి. అందుకే ఎప్పుడైనా పెళ్లి చేసేటప్పుడు ఒకసారి విను, వాళ్ళకన్నా తక్కువ వయసున్న అమ్మాయిని, తక్కువ చదువుకున్న అమ్మాయిని డబ్బులో అంటే ఆస్తి అంతస్తులో కొంచెం తక్కువ ఉన్న వాళ్ళనే చేసుకుంటారు ఆడపిల్లల్ని. ఎందుకంటే ఎక్కువ ఉంటే మన మాట వినరు, మన కంట్రోల్లో ఉండరనే మన పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు చేసేటప్పుడు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తారు. ఈ అన్ని కారణాల వల్లనే కదా నేను చేపిస్తలేను. పని చేయను, చదువు కావాలి, పని మరి ఎవరు చేస్తారు పని? ఊకే చదువు కావాలంటే నేను తెచ్చి పెట్టాను. వెళ్ళినప్పుడే ఆ బిడ్డ ఒక్కో చదువుకుంది, నీ కొడుకు తక్కువ చదువు. ఆమె చెప్పారంటే కదా. చెప్పలేదు మేడం, నేను చదువుకోవాలి అని చెప్పలేదు మేడం, చెప్పలేదు మేడం, చెప్పలేదు మేడం. మీరు ఎవరు నీ ముఖం చూసా, ముఖం చూసి నీ కూతురు మంచిది, నీ కూతురు నోరు మంచిది, కొట్టాలని తీసుకుపోతారు. మీరు ఇంకా దాంట్లో పెట్రోల్, కిరోసిన్ అన్ని వేసి మొత్తం కుటుంబాన్ని మంట పెడుతున్నారు కలవకుండా. కాదండి, మీరు మీ మీరు చెప్పండి, మీ అమ్మాయిని వాళ్ళు మీ ఇంటికి వచ్చారో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారో సెకండరీ. అయిపోయింది రావటం అయిపోయింది, పెళ్లి జరిగింది, బిడ్డలు పుట్టేశారు, కొట్లాడుకొని విడిపోయారు, మళ్ళీ కలిశారు, ఇప్పుడు మళ్ళీ విడిపోయి ఇన్ని రోజులైంది. ఇప్పుడు ఆయన భార్య కావాలి అంటున్నాడు, రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఆ అమ్మాయిని పంపిస్తారా? పంపించానండి నేను. అది పంపిస్తాడు నా బిడ్డ. ఆయన
నేను ఎంతో ఓకేతోటి ఉన్నాను. ఓకే కూడా వాళ్ళ నాయన నన్ను కొట్టా కూడా తడ్డులు తిన్నా. ఊళ్ళో పెద్ద మనిషి వచ్చి ముసలాం చేన వాళ్ళ తాత వచ్చి నేను తెల్లవారు మా బిడ్డ మేము ఉపాసం ఉండి పొద్దున మళ్ళా ఇలా నాయన ఇట్లా ఉరుకొచ్చి కొట్ట వస్తే ఈయన అడ్డం వస్తే ముక్కులాగా రక్తం కింద గారింది. ఆడ వాళ్ళ ఇంట్లో దూది ఉంది, దూది ఇస్తారు ముక్కులు ఇస్తారా. సరే ఇప్పుడు విడాకులకు పని ఇద్దరు పరస్పరంగా విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటారా? తీసుకుంటామండి. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. 3వ రోజు నేను వస్తా అని చెప్పింది. అప్పుడే మరి ఇప్పుడు వెళ్ళి అడుగు నీ భార్యని, నీ మీద ప్రేమ ఉంటే వెళ్ళి అడుగు. సార్ అడిగి చూడు. నువ్వు అడుగు, ప్రేమగా అడిగితే రావచ్చు. అప్పుడు అన్నావు కదా 2 సార్లు రానన్న అమ్మాయి 3వ అడిగితే వచ్చింది అన్నావు కదా. అప్పుడే అడిగాను. ఇంకోసారి ట్రై చేయి. మరి ఇప్పుడు మేడం చెప్తున్నారు చెయ్యండి. చెప్తాను. ఇప్పుడు నీకు కావాలి భార్య అంటే వెళ్ళి ట్రై చేసుకో. నువ్వు ఎందుకు విడాకులు తీసుకుంటున్నావు అనుకుంటున్నావు? నీకు నా మీద ప్రేమ లేదు. ఏ విధంగా లేదు? ఏ విధంగా చూపించలేదు. మీ అమ్మ నాన్న తిడుతున్నా కనీసం నేను ఉన్నా అని ధైర్యం చెప్పలేదు. ఇన్ని రోజులు వచ్చినా కూడా కనీసం ఎలా ఉన్నా నేను కొట్టిన కోపంలో నువ్వు ఉండే నీకు సంబంధం లేదు, అయిపోయింది. వాళ్ళ నేను కోపంలో వచ్చి అక్కడ ఉన్నావు, నేను ఉన్నా కదా నీకు ఏదో కోపంలో కొట్టేసిన బాబు ఎలా ఉండు నువ్వు ఎలా ఉన్నావని కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసినావా 2 నెలల నుంచి? ఇప్పుడు కాదు, అప్పుడు 10 నెలలున్నా కూడా చేయలేదు. నేనే ఫోన్ చేసి నీతో ఏం మాట్లాడాలి, నా కొడుకుతో మాట్లాడతా, నీతో నాకు అవసరం లేదన్న. అప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది. గొడవ పడినప్పుడల్లా నేను నీ ఇంటికి వస్తూనే ఉన్నా, నేను తీసుకొస్తానే నేను ప్రతిసారి గొడవ పడ్డప్పుడు మా ఇంటికి రాలేదు. నువ్వే ఫోన్ చేసి పంపిస్తున్నావు. అమ్మ వాళ్ళని పిలిపించి పంపించినావు. ప్రతి ఒక్కరికి తెలుసు నేను వచ్చేది రాంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇష్యూస్ డిస్కస్ చేయడం కాదు మేడం. ఇప్పుడు కన్విన్స్ చేసుకో, ఇంక మీదట అలా జరగదు. ఇప్పుడు బాగా చూసుకుంటా, ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటా. మేడం నా మీద అనుమానం పడకూడదు. నేను ఒక్కడే చెప్తున్నా మేడం, నా మీద నా మీద అనుమానం పడకు. నన్ను రెచ్చగొట్టే మాటలు అనకు. నన్ను రెచ్చగొట్టి నువ్వు తన్నులు తినకు. నిన్ను ప్రేమగా చూసుకుంటా. నేను చదువుకుంటా, నిన్ను ప్రేమగా చూసుకుంటా. చదువుకుంటా నేను అంటున్నావు కదా, ఆ నమ్మకం నాకు కలిగించు. నేనే దగ్గరుండి చదివిస్తా. ఆ నమ్మకం నాకు కలిగించు, నేను చదివిస్తా. నీతో 7-9 సంవత్సరాల నుంచి కాపురం చేసిన ఇంటి పనులు పొలం పనులు ఎవరు చేస్తారు? మీ అమ్మ చేస్తుందా? ఎవరైనా జీతగాలని పెట్టినావా నా బదులు? ప్రేమగా చూసుకుంటాను. నువ్వు నన్ను అనుమానించకూడదు, నన్ను అన్ని మాటలు అనకూడదు, నువ్వు తన్ను తినకూడదు. ఇంటి పనులు వంట పనులు అన్ని చేసుకోండి. నేను కూడా కొద్దిగా సహాయం చేస్తాను, చదివిస్తాను. అది వెరీ గుడ్. అయిపోయింది. నువ్వు చదివించినా మా బిడ్డ చదువుకుంది. నువ్వు చదివించుకున్నాడు, నా బిడ్డ నా ఇంటికాడికి దానిగా ఎందుకు వచ్చావు? ఎంపీటీసీ ఇంటికి మీ నాయన 3 రోజులు వచ్చి కులంలో కూర్చొని వానికి రమ్మను ఆదివారం నాడు పంచాయతీ. అమ్మా నువ్వు ఫైనల్ గా చెప్పు అనసూయ, నీకు వెళ్ళాలని ఉందా లేదా? నాకు వెళ్ళాలని లేదు మేడం. అతని మీద నాకు నమ్మకం లేదు. ఇన్ని రోజులు లేని నమ్మకం ఇప్పుడు కలిగిస్తాడని కూడా నాకు నమ్మకం పోయింది. ఏం కోరుకుంటున్నావు మేడం? నేను అతని నుంచి విడాకులే కోరుకుంటున్నాను. విడాకులు ఇచ్చేస్తావా? అవును మేడం. ఏం బాబు రమేష్ విడాకులు ఇచ్చేస్తానంటుంది. ఇస్తా అంటే ఇచ్చేయమని చెప్పండి. మరి బాబుని ఏం చేస్తారు ఇద్దరు? నేను చదివించుకుంటాను మేడం. ఆయన చదివించుకుంటాను. నాకు బాబు లేనప్పుడు నేను ఎందుకు మేడం బతకడం? నేను నా బాబు కోసమే బతుకుతున్నా. నాకు ఒక్కడే బాబు. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. నన్ను ఎవరు పెళ్లి మళ్ళీ చేసుకోలేరు. నేను మళ్ళీ కనడానికి అవకాశం. బాబు లేకపోతే నువ్వు ఉండలేవు, బాబు లేకపోతే ఆయన ఉండలేడు. మరి తల్లిదండ్రులు లేకపోతే ఆ బాబు ఎలా ఉంటాడు? మీ ఇష్టానికి మీరు కొట్లాడుకొని విడిపోతే ఆ బాబుకి ఏమి ఇష్టాలు ఉండవా? అన్ని మీ ఇష్టాలేనా? మీరు కలిసి ఉంటే మీతో ఉంటాడు, మీరు విడిపోతే ఎటు పోవాలో తెలియకుండా పిచ్చోళ్ళలా తిరుగుతుంటాడా? సో వాళ్ళ తల్లిదండ్రులకైతే అమ్మాయిని పంపించడం ఇష్టం లేదనేది అర్థమవుతుంది. అతను కన్విన్స్ చేసుకోగలిగితే అమ్మాయి కన్విన్స్ అయ్యేలాగుంది. కానీ బాబు గురించి ఆలోచించకుండా అమ్మమ్మ గాని నానమ్మ గాని తాతయ్యలు గాని అసలు ఎలా కొట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం. పిల్లలు కొట్టుకుంటే వాళ్ళకి బుద్ధి చెప్పి ఎలా ఉండాలి జీవితంలో అని సరిదిద్దాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో భవిష్యత్తు చూశారు. గతంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎన్ని కష్టాల్లో అనుభవించే వాళ్ళు ఇంత దూరం ప్రయాణం చేశారు. వాళ్ళ భర్తలతో సుఖంగా ఉంటూ, వాళ్ళ భర్తలేమో భార్యలతో సుఖంగా ఉంటూ, కూతురి జీవితం ఇటు ఒకరు, కొడుకు జీవితం ఒకరు నాశనం చేయాలనుకుంటున్నారు. మరి బిడ్డ పరిస్థితి వీళ్ళు ఆలోచించట్లేదు. లీగల్ గా ఆ బిడ్డకి మనం ఎలా సహాయం చేయగలం? వీళ్ళిద్దరికి ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఇప్పుడు ఇతను కావాలనుకున్న అమ్మాయి వద్దంటుంది కాబట్టి, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వద్దంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసి కోర్టులోని మ్యూచువల్ కన్సెంట్ సెక్షన్ 13B కింద
పరస్పర ఆమోదంతో విడాకులకు అప్లై చేసుకోవచ్చు. విడాకులకు అప్లై చేసుకుంటే 6 నెలల్లోని విడాకులు వస్తాయి. అప్పుడు కావాలంటే వాళ్ళ అమ్మాయికి వేరే పెళ్లి చేసుకోవచ్చు, ఇతను వేరే పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా యాజ్ ఫార్ యాజ్ చైల్డ్ ఇస్ కన్సర్న్, ఇక్కడ అబ్బాయికి పిల్లోడికి సంబంధించిన విషయానికి వస్తే, ఇతను నాకు బిడ్డ కావాలి అని చెప్పేసి ఇతను కోర్టులో కేసు వేసుకుంటే తప్పకుండా ఎవరి వలన బిడ్డకి శ్రేయస్సు ఉంది, ఎవరి వలన బిడ్డ ఉన్నత పౌరుడిగా తీర్చబడతాడు అన్నది కోర్టు చూసి, ఎవరి దగ్గర ఉంటే పిల్లవాడు బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్న విషయాన్ని పరిశీలించి కోర్టు వాళ్ళకి ఐదర్ తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నాకు తెలిసి అయితే ఎక్కువ ఈ కేసులో ఎక్కువగా తండ్రికే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతనికి ఫ్యామిలీ ఉంది ఒకటిని, ఇంకొకటి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ఆ అబ్బాయిని చదివించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. లేదు నేనే బెస్ట్ గా చదివించగలను, నేనే అన్ని విధాల బాధ్యత తీసుకోగలను అని అమ్మాయి ప్రూవ్ చేసుకుంటే ఆ అమ్మాయికి వచ్చేటటువంటి అవకాశం. ఒక 6 ఏళ్ల పిల్లోడు ఏ తప్పు చేయకుండా మీ ఇంతమంది కొట్లాటల్లో నలిగిపోతున్నాడు. మీరు వాళ్ళని తిట్టుకుంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, కానీ ఆ పిల్లోడి గురించి ఒక్క నిమిషం ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. అది చాలా బాధేస్తుంది నాకు. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకి పెళ్లి చేస్తే తీరిపోదు. వారికి సమస్యలు వచ్చినప్పుడు అండగా ఉండి వాటిని పరిష్కరించినప్పుడే వాళ్ళు నిజమైన తల్లిదండ్రులుగా ఉంటారు. కానీ ఇక్కడ భార్యాభర్తల్ని కలపాల్సిన వాళ్ళ తల్లిదండ్రులే వారి పెళ్లిని పెటాకులు చేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారనేది మనకి కళ్ళారా కనిపిస్తోంది. ఇక్కడ 6 సంవత్సరాల పిల్లాడి గురించి ఎవ్వరు కూడా బాధపడట్లేదు. సో చదువు ఉంది కాబట్టి నేను ఏమైనా చేయగలను, నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలను, భర్త ఒక లెక్క కాదు అనుకుంటే సమాజంలో గౌరవం ఉండదు. ఈరోజు చదువు అనేది సంస్కారాన్ని నేర్పాలి, అణకువగా ఉండాలి, తన కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి ఆ చదువును ఉపయోగించుకోవాలి, కానీ తన కాపురాన్ని చెడుపుకోవడానికి కాదు. ఇక్కడ ఇద్దరు కూడా మరి మొండు పట్టుదలలో ఒకరు కావాలనుకున్నా కూడా ఇంకొకరు వద్దు అనే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరి వీరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మరి డైవర్స్ కనుక తీసుకోగలిగితే ఎవరి జీవితాన్ని వాళ్ళు బ్రతుక్కోవచ్చు. అలాగే ఆ అబ్బాయి ఎవరి దగ్గర అయితే మరి పెరగగలడు మంచి పౌరుడిగా, అలాగే తన జీవితం భవిష్యత్తు బాగుంటుందో కోర్టే నిర్ణయిస్తుంది.